మనకి గ్రేటెస్ట్ గురువు మన పత్రి గారు. ఉపనిషత్తుల్లో ఒక ప్లేస్లో ఒక చోట అంటాడు, నిజమైన గురువు ఎవరంటే ఈ ప్రపంచానికి పర్టిక్యులర్ పర్పస్ కోసం వచ్చి జ్ఞానాన్ని సంపాదించి జ్ఞానాన్ని పంచి ఆ జ్ఞానం ఏం చెప్పిందో అది ఫాలో అయ్యి ఆయన డ్యూటీ అయిపోయిన తర్వాత బ్యాక్ వెళ్ళిపోతారని చెప్పారు. వస్తారు, జ్ఞానం సంపాదించుకుంటారు, జ్ఞానం పంచుతారు. ఆ జ్ఞానం సంపాదించినప్పుడు ఏముందో అదే ఫాలో అవుతారు అని చెప్పారు. సో అందుకని మన పత్రిక లాస్ట్ రోజుల్లో, సార్ మీరు డయాలసిస్ చేసుకోండి, ఇంకొక 10-15 ఇయర్స్ ఉంటారంటే కాదు. నేనేం చెప్పాను, మనం ధ్యానులు, మనకి డాక్టర్ అవసరం లేదు, నన్ను సహజంగా వెళ్ళిపోనేయండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. అంటే జ్ఞానాన్ని సంపాదించారు, జ్ఞానాన్ని అందరికీ పంచారు, మనందరికీ, ప్లస్ దాన్ని మళ్ళీ అనుసరించారు, ఫాలో అయ్యారు. అంతకంటే ఇంకా మనకేం కావాలో చెప్పండి మాస్టర్స్. ఇది మనం ప్రపంచ శాంతి కోసం దాని గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం సార్. ఈ ప్రకృతి పోయిన ఎక్కడో అమెరికాలో కాలిఫోర్నియాలో ఇండియన్ అసోసియేషన్ నన్ను పిలిచారు. పిలిచినప్పుడు ఒక ఆయన లేచి, ఇండియాలో చాలా ప్లేసుల్లో చాలా డిఫరెంట్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, రకరకాలు ఉండే, రకరకాలు చెప్తున్నారు. మీరు వచ్చి ఆనాపానాసతి అని చెప్తున్నారు. మీరు అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటి మాకు 3-4 లైన్స్లో చెప్తారా అన్నారు ఆయన. ఒక ఆయన లేచి, 3-4 లైన్స్ ఎందుకు సార్, ఒక్క లైన్లోనే చెప్తాను అని చెప్పా. ఏంటది? ముందు ఇంగ్లీష్లో తర్వాత తెలుగులో చెప్తాను సార్. యూస్ఫుల్ ఫర్ ఎంటైర్ క్రియేషన్ ఆఫ్ ది యూనివర్స్, ఈవెన్ దట్ క్రియేషన్ ఈజ్ నాట్ యూస్ఫుల్ టు యూ. నేను హెల్ప్ అనే మాట వాడలేదు. యూస్ఫుల్ అంటే ఈ సృష్టిలో ప్రతి జీవికి మనం ఉపయోగపడాలి, ఆ జీవి మనకు ఉపయోగపడకపోయినా పర్వాలేదు. అదే స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ డస్ నాట్ రిక్వైర్డ్ ఎనీ క్యాస్ట్, ఎనీ రిలీజియన్, ఎనీథింగ్. అలాంటి స్పిరిచువాలిటీ మనకి బోధించిన మన బ్రహ్మర్షి పత్రి గారికి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా మనకి తక్కువే. ప్రకృతిని ప్రకృతిలాగా చూద్దాం. ప్రకృతిని మన అవసరాల కోసం, మన స్వార్థం కోసం దాన్ని ధ్వంసం చేస్తే మనలే కాదు, మన తరతరాలను కూడా అది ధ్వంసం చేస్తుంది. మళ్ళీ దాన్ని రక్షించాలని మనం ఎవరు రక్షించడానికి? దాన్ని పాడు చేయకుంటే చాలు. దీంట్లో ఒక చిన్న ఇన్సిడెంటు, సీతాయనంలో అమ్మవారు సీత జనక మహారాజు తోటి ఒక ఆశ్రమంకి వెళ్తుంది, ఒక ఋషి దగ్గరికి. ఆయన బ్రహ్మాండంగా ఆశ్రమం కట్టారు, అంతా ఉంది, మాట్లాడుతున్నారు. అమ్మవారు చాలా సీరియస్ కూర్చున్నారు. ఆ ఋషి వచ్చి అడిగారు, అమ్మా ఎందుకు మీరు ఇంత సీరియస్గా ఉండారు? నాన్నగారు బ్రహ్మాండంగా మాట్లాడుతాను, మీరు ఇలా ఉండారంటే, ఆశ్రమం చాలా బాగా కట్టారు, మంచి కట్టారు, చాలా కలప వాడారు, ఎన్ని చెట్లు కలప వాడారు? అమ్మ 2 చెట్లు అమ్మా. 2 చెట్లు వాడారా? గుడ్. ఆ చెట్లు కట్ చేసేటప్పుడు అక్కడికి వెళ్ళి ఆ చెట్లు దగ్గర పర్మిషన్ తీసుకున్నారా? వాళ్ళకి నమస్కారం చేసి అమ్మా నేను చేస్తానని చెప్పి మీరు పర్మిషన్ తీసుకున్నారా? లేదు. అయిపోయిన తర్వాత తీసుకున్నారు. మీరు కనీసం మీరు 2 చెట్లు నాటినప్పుడు కనీసం 4 చెట్లన్నా మళ్ళీ నాటారా లేదా? మీరు చేయలేదు. అంటే ప్రకృతిని మీరు నాశనం చేస్తున్నారు, ప్రకృతిని మీరు ధ్వంసం చేస్తున్నారు. అలాంటి ప్రకృతి మీకు ఎలా ఉపయోగపడుతుంది? అలా వెళ్తుంటే మన సింగరేణి కాలనీస్లో ఎండి కలిసినప్పుడు, మీరు ఇన్ని తవ్వుతున్నారు, లోనికి వెళ్ళి అన్ని తవ్వుతున్నారంటే చెప్పేటప్పుడు, దీన్ని మేము చెయ్యాలంటే దాదాపు 20,000 మొక్కలు నాటాం సార్. అంటే ప్రకృతిని సమతుల్యం చేసుకోవటం కోసం, ప్రకృతిని కాపాడడం చేసుకోవటం కోసం ఎక్కడైతే మేము తవ్వామో అది మళ్ళీ ప్రకృతిని తీసుకురావడం కోసం మళ్ళీ మేము చెట్లు నాటాం సార్ అని చెప్తారు. అలాంటి మనం చేయగలుగుతామా? మనం చేస్తున్నామా? మనం ఏం చేయక్కర్లా.
మనలో మనం ఏంటంటే వాడు మనం ఏంటంటే ఇండియాలో ఏదైనా ఒక విషయం ఏందనుకోండి, వాడు చేస్తాడు ఈడు చేస్తాడని మనం చెయ్యం, వదిలిపెడతాం మనం. కానీ మనమే చేయొచ్చు కదా, మనం చెయ్యం. అది మనం పత్తోడిని కామెంట్ చేస్తాం, వాడు చేయలేదు అని చెప్పి. మనం నువ్వేం చేసావు, అక్కడి నుంచి మనం స్టార్ట్ అవ్వలేము. ఇలా మనం చెప్పుకుంటూ పోతుంటే ప్రకృతిని మనం కాపాడుకోవాలి ప్రపంచ శాంతి కోసం. ఎందుకంటే అగ్ని, వాయువు, ఆకాశము, జలము, పృథ్వీ, ఈ 5 తత్వాలతో మనం ఉన్నప్పుడు ఈ 5 తత్వాల్ని మనం కాపాడుకోవాలి కదా. అగ్నిని మనం కాపాడుకుంటున్నామా, జలాన్ని మనం కాపాడుకుంటున్నామా, వాయువుని పొల్యూషన్ లేకుండా కాపాడుకుంటున్నామా, జలాన్ని మనం కాలుష్యం లేకుండా కాపాడుకుంటున్నామా? ఇలా వెళ్తే మనం ఏం చేస్తున్నాము? మరి అలా చేయనప్పుడు మీకు ప్రళయం లేకుండా ఏమొస్తుంది? ప్రకృతి అంటే దేవుడు సార్, దేవుడు అంటేనే ప్రకృతి. మీకు పత్రి గారు వెంకట రామకృష్ణ ప్రసాద్ అనే ఆయన, పివిఆర్కే ప్రసాద్ గారు 1978 నుంచి 82 దాకా మన తిరుమలలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు. పివిఆర్కే ప్రసాద్ గారు ఫేమస్గా. ఆయన ఏంటంటే పత్రి వెంకట రామకృష్ణ ప్రసాద్ గారు 1978 నుంచి 1982 దాకా ఇక్కడ తిరుమలలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశారు. ఎన్నో వినూత కార్యక్రమాలు చేశారు. వారు పుస్తకం రాశారు. ఆ పుస్తకము సర్వసమభావం అంటారు. మళ్ళీ కింద నహం కర్త హరిం కర్త, నేను కర్తను కాదు, ఆ వెంకటేశ్వరే కర్త అని చెప్తాడు. ఆయన 1981లో 81 చివర 82లో తిరుపతిలో మహాద్వారం మూసేశారు 2 సార్లు. ఎందుకు అలా జరిగిందంటే, స్వామివారు నామం ఉంది కదా, చాలా పెద్దగా ఉంది. కొంతమంది వచ్చేసి, సార్ ఈ నామం పెద్దగా ఉంది, ఎక్కడో గురువారం నాడు సాయంత్రం తప్పితే శుక్రవారం నాడు తప్పితే నిజస్వరూపం జరగట్లేదు మాకు, అదే నామాన్ని తగ్గిస్తే బాగుంటుంది. మీరు పాత బొమ్మలు చూడండి, పాత స్వామివారి ఫోటోలు చూడండి, అవన్నీ చూస్తే మీకు తెలుస్తుంది నామం ఎంత చిన్నగా ఉండాలని. సరే అని అందరితో డిస్కస్ చేసి ఆ నామాన్ని కొంచెం తగ్గించారండి. ఆ తగ్గిస్తేనే ఆయనకి కన్ను ఎరజేసేసి 2 సార్లు తిరుమలలో గొడవలు అయిపోయి మహాద్వారం మూసేసేటట్టు వచ్చింది. అప్పుడు ఆయన కలిసింది, ఓకే చిన్న విషయమే, కొంచెం దాన్ని నేను అలా జరిపితేనే ఇలా అయిందే అని అక్కడి నుంచి ఆయన సహజంగా ఉంచారు. అట్నే ఉంచనని చెప్పారు. అలా చిన్న విషయానికే స్వామివారికి అంత కోపం వస్తే, ఆయనే ప్రకృతి కదా, మరి ప్రకృతిని మనం కొంచెం చేస్తే ఆయనకి ఎంత కోపం రావాలి? మరి ప్రళయాలు ఎందుకు రావు, మరి తుఫాన్లు ఎందుకు రావు? మరి ఇవన్నీ ఎందుకు రావు? మన దగ్గర ఉంది, మనం చేసే ఉంది, మనం ఈ భూమిలో ఉన్నాం. మనం ఇక్కడ మనం ఏం చేయాలి? అమ్మ చెప్పినట్టు ధ్యానం చేస్తున్నాం, పత్రిక చెప్పినట్టు ధ్యానం చేస్తున్నాం, నిజమే. ఏంటి ఉన్నప్పుడు ఇలా చెప్తున్నప్పుడు ఒకసారి ఎక్కడో అడిగారు, ఏంటి మీరు చెప్తున్నారు నిజమే, అసలు ఏంటి జీవ సత్యం చెప్పండి 2-3 మాటల్లో. 2 మాటల్లో ఏం చెప్పాలంటే, ఇతరులు ఏం చేస్తే నీకు బాధ కలుగుతుందో, ఇతరులు ఏం చేస్తే నీకు నష్టం కలుగుతుందో, ఇతరులు ఏం చేస్తే నీకు దుఃఖం వాటిల్తుందో అది నువ్వు ఇతరులకు చేయొద్దు. 2వ పాయింట్, ఇతరులు ఏం చేస్తే నీకు ఆనందం కలుగుతుందో, ఇతరులు ఏం చేస్తే నీకు సంతోషం కలుగుతుందో, ఇతరులు ఏం చేస్తే నీకు లాభం కలుగుతుందో అది నువ్వు ఇతరులకు చెయ్యి. వితిన్ ద బ్రాకెట్లో చెయ్యగలిగితే. ఒకళ్ళ బెనిఫిట్ వలన, ఒకళ్ళ దుఃఖం వలన మనకు ఆనందం కలుగుతుంది అనుకోండి, ఆనందం ఎక్కువ రోజులు ఉండదు. ఒకరి కష్టంతో మనకు ఆనందం ఉందనుకోండి, అది జరగదు. మీకు అందరికీ తెలుసు, వాళ్ళకి పెద్దవాళ్ళకి అందరూ తెలుసు, సూర్యకాంతం గారు. సూర్యకాంతం గారి పేరు విన్నారు కదా, అందరూ తెలుసు కదా. ఒకసారి సూర్యకాంతం గారు ఫస్ట్ రోజుల్లో ఆమె మద్రాసు వచ్చారు. మద్రాసు వచ్చి ఆమె హీరోయిన్గా ప్రయత్నించారు. అన్ని ప్రొడక్షన్ ఆఫీస్కి వెళ్ళారు.
ఎవరు ఇయలేదు. ఒకళ్ళు ఏం చెప్పారంటే, ఓకే అమ్మా నువ్వు బాగానే ఉండవు, నేను హీరోయిన్ తీసుకుంటావు అని చెప్పారు. సరే అని ఒప్పుకుంది. ఇంటికి వచ్చిన తర్వాత బాగానండి, ఇంటికి వచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత అమ్మ నీకు హీరోయిన్ ఛాన్స్ లేదు అన్నారు. ఇంకా ఎందుకు రాజమండ్రి బ్యాక్ వెళ్ళిపోదాం అని మన ప్లేస్కి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నారు. అనుకున్న తర్వాత మళ్ళీ మరుసనాడు మళ్ళీ ప్రొడక్షన్ వాళ్ళు వచ్చేసి, అమ్మా ఆ కొత్త అమ్మాయి ఉంది, ఆమె సరిగ్గా చేయలేకపోతుంది, ఆ అమ్మాయిని తీసేసాము, మీరు వచ్చేయండి, మిమ్మల్ని హీరోయిన్గా తీసుకుంటాం మేము అని చెప్పారు. ఆమె అప్పుడు ఒక డైలాగ్ కొట్టిందండి, ఇప్పుడు ఆ అమ్మాయిని తీసేశారు, ఆ అమ్మాయిని బాధ ఉంటుంది, ఒకరి బాధ వలన వచ్చే ఆనందం నాకు ఆనందం కాదు, నాకు వద్దు ఆ హీరోయిన్. రిపీట్ చేస్తా మహాతల్లి ఏం చెప్పిందో, ఒకరి బాధ వలన కలిగే ఆనందం నాకు ఆనందం కాదు, నాకు వద్దుది అని చెప్పి నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తాను. ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎలా వెళ్ళిపోయింది, ఒకటి లెవెల్లో మోర్ దాన్ 550 సినిమాలు చేసి ఒకటే క్యారెక్టరు ఎలా వెళ్ళిపోయిందామా. సూర్యకాంతం అంటే ఈ 2 దేశాల్లో 2 రాష్ట్రాల్లో ఆమె పేరు పెట్టడానికి భయపడే స్టేజ్కి వెళ్ళిపోయింది ఆమె. మాకు తెలిసిన ఒక కజిన్ ఉంది, ఒక ఆమె బై మిస్టేక్ ఆమె ఏం చేశారంటే సూర్యకాంతం పెట్టారు. ఆయనకు వచ్చిన అన్నయ్య నా పేరు సూర్యకాంతం పెట్టారు, చంపుతున్నారు అందరని, నా పేరు మార్చుకోవాలి, మా తాతమ్మ పేరు అంటది అని. ఏం లేదమ్మా, సూర్యకాంతం కదా, సూర్యకాంతి అని పెట్టుకో, ఏం కాదు, సింపుల్. సూర్యకాంతం సూర్యకాంతి. ఆ మహాతల్లి గురించి తెలిస్తే మీకు ఎంత ఫేమస్ అంటే, ఎన్టీ రామారావు నాగేశ్వరరావు గారు కూడా వారు అంత రెస్పెక్ట్ ఇస్తారు. గుండమ్మ కథ అనే సినిమా వచ్చింది, స్టోరీ ఎవరు హీరో రామారావు, నాగేశ్వరరావు, జమున ప్లస్ సావిత్రి, యశ్వరంగారు ఉండరు. అయినా కూడా వాళ్ళందరూ కలిసి ఆమె క్యారెక్టర్ పేరే సినిమా పెట్టారు. అంటే ఆమె లెవెల్ ఏంటో ఆలోచించండి. అంత మహాతల్లి, ఎవరికి హాని చేసేది కాదు, ఎవరికి ఏం చేసేది కాదు. ఆమె వస్తే అలా మొత్తం అయిపోయింది. కానీ ఎంత మంచో తెలియదు. ఉన్నప్పుడు ఆ సినిమాల్లో ఒక్క నిమిషం, ఆ సినిమాల్లో చెప్పారు వాళ్ళు, సార్ సూర్యకాంతం గారికి కొద్దిగా ఇది పెడదామా అంటే కొద్దిగా గయ్యాలతనం పెట్టామా. అరే పిచ్చోడ, గయ్యాలతనం పెట్టడం ఎందుకురా, సూర్యకాంతం చూడగానే గయ్యాలతనం వచ్చేస్తుంది, పెట్టడం ఎందుకు, ఇంకెందుకు ఎక్స్ట్రా ఎందుకు ఇంక నీకు, వాళ్ళు చూడంగానే. అట్టనే అంత లెవెల్కి వెళ్ళిపోయింది. ఏం చెప్పా మొత్తం చెప్పినా అసలు ఏం పాయింట్కి రా. అట్టనే మనం చూడంగానే శ్వాస మీద ధ్యాస అని జనానికి గుర్తు రావాలి. అది పిరమిడ్ మాస్టర్స్. మనం చూడంగానే మెడిటేషన్, ఆనాపాన సతి అని గుర్తు రావాలి. అది మనకి నిజమైన నిలవాలి పత్రి గారికి. అది వస్తేనే మనకి తృప్తి. కానీ మాస్టర్స్, అమ్మ చెప్పినట్టు మన పిరమిడ్ మాస్టర్స్ చాలా చాలా తెలివిగల్లోళ్ళండి. ఈ మెడిటేషను, ఈ ధ్యానం చేసి 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 ఉండటం వలన వీళ్ళకి తెలివి చాలా ఎక్కువైపోయింది. ఆ తెలివిలో ఏమైందంటే, ఒకసారి ఒక ధ్యానుడు కూర్చున్నాడు బస్ స్టాండ్లో. ఆ రోజు కూర్చున్నప్పుడు మరి పని చేసుకున్నాడు, ధ్యానం చేసుకున్నాడు, బస్ టైం అయిందని. పక్కన ఒక ప్రొఫెసర్ వచ్చాడు. ఏం చేస్తున్నావు? ధ్యానం సార్. ఏం ధ్యానం? ఆనాపానే సత్ సార్. ఏమే ధ్యానం, కళ్ళు మూసుకొని చేయడం గొప్ప అనుకుంటున్నారు ఏంటి? బంద్ చేయి, నేను క్వశ్చన్ వేస్తా, నువ్వు క్వశ్చన్ సమాధానం చెప్పకపోతే 100 రూపాయలు ఇచ్చేయి. నేను క్వశ్చన్ వేస్తా, నువ్వు చెప్పకపోతే 100 రూపాయలు ఇచ్చేయి. నువ్వు క్వశ్చన్ అయ్యి, నేను చెప్పకపోతే 1000 రూపాయలు ఇస్తా నీకు. సార్ ఎందుకు సార్, ఇది నేను ధ్యానం చేసుకుంటాను, ఇంకొక గంట టైం ఉంది సార్ బస్సు, నాకు టైం ఎందుకు అండి. చెప్తున్నా కదా, మీరు ప్రూవ్ చేసుకో నువ్వు ధ్యానులు అంటే. ధ్యానులు చాలా చాలా తెలియగలవాళ్ళు సార్, అది చెప్తున్నా కదా నీకు. నువ్వు క్వశ్చన్ అయ్యి, నేను సంబంధం చెప్తే 1000 రూపాయలు ఇస్తా, నేను క్వశ్చన్ వేస్తా, నువ్వు సంబంధం చెప్తే జస్ట్ ఓన్లీ 100 రూపీస్ చెయ్యి. సార్ ఇది పోనీ ఇట్టుందా? ఓకే, మన ధ్యానులు కదా, ఆగు సార్. మా ఫస్ట్ క్వశ్చన్ సార్, ఒక జీవి కొండ ఎక్కేటప్పుడు 3 కాళ్ళతో ఎక్కుతుంది సార్.
దిగేటప్పుడు 4 కాళ్ళతో దిగుతుంది సార్. ఆ జీవి ఏంటి? ఇంకోసారి చెప్పు. ఒక జీవి కొండ ఎక్కేటప్పుడు 3 కాళ్ళు ఎక్కుతుంది సార్, దిగేటప్పుడు 4 కాళ్ళలో దిగుతుంది సార్. ఆ జీవి పేరు చెప్పు. ఇంకా మనోడు ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేసి గీగులు మొత్తం చేసి అది చేశాడు, ఇది చేసాడు, చెమట పట్టింది, అది పెట్టాడు, ఇది పెట్టాడు. సార్ తీసుకో 1000 రూపాయలు, నీకు చెప్పలేదు సార్. ఇప్పుడు మీ క్వశ్చన్ సార్. నా క్వశ్చన్ కంటే ముందు నీ క్వశ్చన్కు నాకు ఈ క్వశ్చన్కి సమాధానం చెప్పు సార్. 1000 రూపాయలు నాకు ఇచ్చారు, నీకు క్వశ్చన్ చెప్తున్నారు కదా, ఇదిగో 100 రూపాయలు. నాకు కూడా తెలియదు. అది ధ్యానులు అంటే పత్రికారు ఏమంటారు? ఈస్ట్ అండ్ వెస్ట్ పిరమిడ్ మాస్టర్ ఇస్ ద బెస్ట్ అంటారు. అలాంటి మహోన్నతమైన పర్సన్స్ మీ అందరూ. మన అదృష్టం ఏంటంటే ఈ పత్రికారితోటి చాలామంది ఇక్కడ ఉండేవాళ్ళు కరచాలన చేసుకున్నారు, వాళ్ళతో మమైకమైపోయారు, వాళ్ళతో తిరిగారు, వాళ్ళతోటి ఆయనతోటి తిట్టించుకున్నారు. తిట్టుకునే బ్లెస్సింగ్ తెలుసా మీకు? కొంతమంది అనొచ్చు, సార్ మేము కొత్తగా వచ్చాము, మేము ఎప్పుడు ఆయన చూడలేదంటే, ఆయన చూడండి, వీళ్ళని ముట్టుకోండి, ఎవరైతే చూసారో ఆయన పట్టుకోండి, వాళ్ళని పట్టుకోండి, సరిపోతుంది మీకు. ఆ ఎనర్జీ అక్కడ పాస్ అయిపోతుంది. ఏంటి? ఆ విశ్వశాంతి కోసం ఆ మహానుభావుడు మనకి ఇచ్చిన ఈ వరం, బ్రహ్మాండమైన వరం, అదే పాశుపతాస్త్రం. ఆయనే ఏం చెప్పారంటే, నేను చెప్పే ఈ 35 ఏళ్ల ఈ కంటెంట్ మొత్తం వేస్ట్ అయిపోతుంది, ఈ కంటెంట్ని ఎలా ఉపయోగించాలి అనే ఉద్దేశంతో, అలాంటి ఐడియాతోటి పుట్టిందే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లో తెలుగులో వచ్చినప్పుడు అన్నిటికంటే హిందీలో ఉండాలని చెప్పి పిఎంసి హిందీలో వచ్చింది. పిఎంసి కన్నడ, పిఎంసి తమిళ్, పిఎంసి కన్నడ, పిఎంసి తమిళ్ యూట్యూబ్ ఛానల్సే. బట్ పిఎంసి తెలుగు, పిఎంసి హిందీ శాటిలైట్ ఛానల్స్ 143 143 దేశాల్లో ఇది ప్రపంచం అయిపోయింది. ఇప్పుడు కొత్త ఇంకో టెక్నిక్ రాబోతుంది. మన ధ్యాన జగత్తు కేశవరాజు గారు ట్రై చేస్తున్నారు, ఇప్పుడు బాగా ట్రై చేశారు. మనం ఒక్కటి ఉంటే ఒక లాంగ్వేజ్ చెప్తే ఆటోమేటిక్గా అన్ని భాషల్లో వచ్చేస్తుంది అది. మనం ఇక్కడ పత్రికారు మాట్లాడిన తెలుగు మాటలు ఉన్నాయి అనుకోండి, మీకు జపనీస్ కావాలంటే జపనీస్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు రజనీకాంత్ మూవీస్ జపాన్లో ఫేమస్. ఎవరు చెప్తారు? రేపొద్దున మీ అందరు వెళ్ళి జపాన్కి వెళ్ళి అక్కడ ధ్యానం చెప్పచ్చు. మీరు తెలుగులో చెప్తుంది అనుకోండి, జపనీస్లో ట్రాన్స్లేట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అవునా కదా? అలాంటి ఫెసిలిటీస్ మనకి ఇచ్చారు, అలా ఊహించారు. అందుకని ఆయన శాకాహార జగత్తు, ధ్యాన జగత్తు ఎందుకన్నారు? అందుకని పత్రికారు స్టార్ట్ చేసిన ప్రతి మూమెంటు, ప్రతి పని మనం దాన్ని సపోర్ట్ చేయాలి, పూజ చేయాలి. అన్నీ మనయే. ఒక ధ్యాన జగత్ కానీ, ఒక పిరమిడ్ వ్యాలీ కానీ, ఒక కర్తాలు కానీ, పిఎంసి కానీ, పిఎంసి తెలుగు కానీ, పిఎంసి హిందీ కానీ, పిఎంసి కన్నడ కానీ, పిఎంసి తమిళ్ కానీ, సిస్టర్ గౌతమి కానీ, అన్నీ పత్రికారు ఏది స్టార్ట్ చేస్తారో అవన్నీ మనం. కళాలక్ష్మి గారు నిన్న అంటున్నారు, సార్ పత్రికారు ఏది స్టార్ట్ చేశారో వాటన్నిటిని సపోర్ట్ చేయటం మన ధ్యానుల యొక్క డ్యూటీ, మినిమం డ్యూటీ. ఎందుకు చెప్తున్నారంటే, ఒక ఛానల్ పెట్టాలంటే అయిపోయారు. 1978 నుంచి 1982 పత్రి వెంకట రామకృష్ణ ప్రసాద్, పి వెంకట ప్రసాద్ గారు ఉండారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా. దాని తర్వాత 2007 నుంచి 2009 దాకా డాక్టర్ కేవి రమణాచారి గారు వచ్చారు ఈఓగా తిరుమలలో. ఆయనకు ఒక సంకల్పం జరిగింది, ఇంత ఉంది, మనము భక్తి ఛానల్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు, వెంకటేశ్వర స్వామి భక్తి ఛానల్ లేదు అని 2007లో మాట్లాడి చేసుకుంటే, ఎంతో కష్టపడి ఆయన మొత్తం రాశారు. దీనికి ఇంత కష్టమా, మేము గవర్నమెంట్లో ఉన్నాం, స్వామివారు ఉండరు, ఆయన ఇంత కష్టమా అని చెప్పేసి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు జూలై 7, 2008 ఎర్లీ మార్నింగ్ 5:30కి సుప్రభాత సేవతోటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ స్టార్ట్ అయింది. ఎస్విబిసి ఎంతో అని చెప్తున్నారు ఆయన. ఇంత కష్టం ఆ ఛానల్ పెట్టడం అంటే.
ఇంత డిఫికల్టీస్ ఉండయా, ఇంత ఫార్మాలిటీస్ ఉండయా, ఇంత కష్టమా అని చెప్పేసి వారు ఆ పుస్తకంలో రాశారు. ఆఖరికి ఆ శ్రీనివాసుడు దయవలన ఎస్విబిసి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ 2008 7th జూలై మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయింది సార్. ఎందుకు చెప్తున్నానంటే మీకు అలాంటి స్వామివారి ఛానల్ పెట్టడానికే ఇంత స్ట్రగుల్ అయితే మన పత్రిక గారు ఈ పిఎంసికి ఎంత చేశారు చెప్పండి. దానికి పత్రికారి బ్లెస్సింగ్స్, మీ అందరి సహకారంలో ఆ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ అన్నీ అందుకనే వారు చేసిన ప్రతి ప్రాజెక్టు బాగా నడవాలని మనం కోరుకుందాం. మన వల్ల ఎవరికి ఇన్కన్వీనియంట్ అవ్వకుండా ఉండాలి, మన వల్ల ఎవరికి అసౌకర్యం కలగకుండా ఉండాలి. కనీసం హెల్ప్ చేయకపోతే కనీసం అసౌకర్యం కలగకుండా. ఎందుకంటే చూడండి మాస్టర్స్, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నా, మనల్ని చూసి చాలామంది ధ్యానంలోకి రావాలి అని చెప్పారు నిన్న స్వామీజీ. మనల్ని చూసి ధ్యానంలోకి రావాలి. మనం తప్పులు చేస్తే, మనం సరిగ్గా చేయకపోతే ఏమంటారో ఆ పిఎస్ఎస్ఎం పత్రిక కాదంట, వాళ్ళ సరిగ్గా మంచోళ్ళు కాదని అంటారు. మనం ఎలా ఉండాలి, మన బిహేవియర్ ఎలా ఉండాలి, మన మాట ఎలా ఉండాలి. అందుకనే వాక్చత్రంలో పత్రికారు ఏమంటారు, నీ మనసులో ఏముందో అదే మాట్లాడు, నువ్వు ఏం మాట్లాడుతున్నావో అదే చెయ్యి, నువ్వు ఏం చేస్తున్నావో అదే మాట్లాడు. కానీ ఈ మనసు ఎంత ఇదంటే పరిపర విధాలుగా పోతుంది. అందుకనే మనకు వారు ధ్యానం చెప్పారు. ఒకరోజు ఒక బ్రాహ్మడు అరణ్యగుండ వెళ్తున్నాడు, ఇంకొక ఊరికి వెళ్ళాలని. ఒక మంచి అందమైన అమ్మాయి కనపడింది. అమ్మ సార్, నా పేరు పిల్లారి, నేను మాకు పని కావాలి అంటే, మా ఊరు వెళ్ళు, మా ఊరు పలానా దగ్గర ఉంది, మా అమ్మకి వెళ్ళి చెప్పు, నీకు పని ఇస్తుంది చెప్పి పంపిస్తాడు. తర్వాత ఆయన వచ్చాడు. కానీ ఆ పిల్లారి ఏంటంటే ఒక రాక్షసి, బ్రహ్మ రాక్షసి వచ్చేసి అన్ని పనులు చేసేది. చెప్పిందనమాట, నేను ఉంటాను ఇక్కడ. ఒకసారి ఎద్దును తినేసింది. అప్పుడు నేను ఇక్కడే ఉంటానంటే భయపడిపోయాడు ఈయన. నువ్వు పని చేయి, నాకు 3 ఛాన్సులు ఇస్తున్నా, నువ్వు పని చెబుతా ఉండు, నువ్వు నాకు పని చెబుతానే ఉండు. నువ్వు పని ఎప్పుడైతే ఆఫ్ చేశావో, నేను పని ఎప్పుడైతే కంప్లీట్ చేశానో ఇంకా నిన్ను మళ్ళీ తినేస్తాను నిన్ను. అంటే నాకు ఒక 1000 ఎకరాలు మాగాణం ఉంది, ఆ మాగాన్ని మెట్ట మాగాణం ఉంది, దాన్ని మాగాణి చేయన్నాడు. అదంత పని ఒకరోజు చేసేసింది. దాని తర్వాత ఆ చెరువులో నీళ్లు ఉండే, అది మొత్తం తోడేమంది, అది ఎంత పని అంటది. ఇంకా భయం అయిపోయింది, నీకు ఇంకో ఛాన్స్ ఉంది, ఒక్కటే ఛాన్సు. అక్కడిని తీసుకొచ్చి ఒక కుక్కను తీసుకొచ్చి, దీని తోక చూడు, దీని తోక వంకరగా ఉంది కదా, నువ్వు ఏం చేయకూడదు, కర్రగిర ఏం ఉపయోగించకూడదు, ఈ తోకని సమానంగా చెయ్యి, చేసుకుంటూ ఉండు. అది అప్పటి నుంచి చేస్తానే ఉంది, ఇంకా అవ్వలేదు. అయ్యా నేను ఓడిపోయాను, నేను వెళ్ళిపోతున్నాను. అది పిరమిడ్ మాస్టర్స్ అంటే, పవర్ అంటే. అలాంటి మనము మన మనసుని ఎలా దాన్ని కంట్రోల్ తీసుకురావాలి. అందుకనే గురుగారు ఏం చెప్పారు, దానికి ఒక్కడే మార్గం, ధ్యాన మార్గం. ఆయన ఆశామని చెప్పలేదు. అందుకని ఫస్ట్ పాయింట్కి వస్తున్నాను. ఉపనిషత్తులో పాయింట్ని చదివింది ఏంటంటే, మహాత్ములు గురువులు వస్తారు, జ్ఞానం తీసుకుంటారు, జ్ఞానాన్ని ప్రపంచాన్ని మొత్తానికి పంచుతారు. తను ఏమి జ్ఞానం చెప్పారో, ఏం పంచుతారో అదే వాళ్ళు అనుసరించేవాళ్ళు, అదే అనుసరిస్తారు. అక్కడి నుంచి డీవియేషన్ అవ్వరు. అందుకని వాళ్ళు సద్గురువులు, వాళ్ళే హైయెస్ట్ లెవెల్ ఉంటారు. ఎవరు చూసారు లోనికి వెళ్ళేసి మళ్ళీ మనం మారు వాళ్ళు. మాట అంటే మాటే. అలాంటి ఉండబట్టి చాలామందికి అనిపిస్తుంది, ఎందుకు సార్ కోపం కాదురా, నీలో ఉండ చెడు మొత్తం తీసేస్తున్నాడు సారు. నీ మీద కోపడ్డాడంటే నీ మీద ప్రేమ ఎక్కువ, నీ మీద ప్రేమ ఉంది కాబట్టే కోపడుతున్నాడు. భక్తుల మీద కోపడ్డు కదా. అందుకనే అలా మనకి అవకాశం ఇచ్చాడు మనందరికీ. అలాంటి దాంట్లో మనం ఇప్పుడు ఉన్నాం, వాళ్ళు మంచి స్టేజ్లో ఉన్నాం మనం ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎవరో ఒకరు చెప్పారు, నేను పేరు చెప్పను సార్, మిగతా ఆర్గనైజేషన్కి చాలా వేల కోట్లు ఉండే, మీది ఏంటి ఎప్పుడు పూరుగుంటుంది బీదగుంటుందని. పిచ్చివారా, మాది డీసెంట్రలైజేషన్ కాన్సెప్ట్. 30,000 పిరమిడ్స్ ఉండే ఇక్కడ. ఒక్కొక్క పిరమిడ్ వాల్యూ చేసుకో, ఒక్కొక్క పర్సన్ వాల్యూ చేసుకో. ఇవన్నీ ఏ ఆశ్రమకి లేనంత ఆస్తి మాకు ఉంది. వీళ్ళందరూ డీసెంట్రలైజేషన్ కాన్సెప్ట్ కాబట్టి అందరినీ ఇన్వాల్వ్ చేస్తారు మన పత్రిక గారు అందరూ. అందుకని ఆయన ఫస్ట్ డైలాగ్, మై డియర్ మాస్టర్స్,
మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్ అని ఎందుకంటారు సార్? అందరూ ఇక్కడ ఎవరు శిష్యులు లేరు, అందరు గురువులే, అందరు మాస్టర్సే, అందరు ఇదే మనకి. సో అలాంటి స్టేజ్లో, అలాంటి స్థితిలో మనం ఉండం మాస్టర్స్. ఇదంతా ఎలా సాధ్యం? పత్రిగారి వలన సాధ్యం. ఇది ఎలా సాధ్యం? మీ అందరి సహకారం వలన సాధ్యం. మీ అందరూ పిఎంసికి కొంతమంది చాలామంది షేర్లు కట్టారు. మేమే అంటే ఒక ప్రపంచంలో ఒకటే ఒక ఛానల్, ధ్యానుల చేత నడపబడే ధ్యాన ఛానల్ ఒక్కటే మాస్టర్స్. చాలామంది గుర్తుపెట్టుకోండి. పత్రికారు చాలా తమ్ముదారు చెప్పారు, షేర్లకు వెళ్ళినప్పుడు నాకు టైం చెప్పమ్మా. పత్రికారు చెప్పారు, ఏం చేశారు మీ అందరూ షేర్లు ఇచ్చేటప్పుడు? సార్ ఏం చెప్పారు? ఇది ఆధ్యాత్మిక పెట్టుబడి అని చెప్పారు. ఇది ఆధ్యాత్మిక, రిపీట్ చేస్తున్నాను మాస్టర్స్, ఆధ్యాత్మిక పెట్టుబడి అని చెప్పారు ఆయన క్లియర్గా. మధ్య మధ్య వాళ్ళు తెలియక మాట్లాడితే ఎలా సార్? ఒకసారి ఆలోచించండి. ఓకే చేశారు, మీ వాళ్ళు నడుస్తుంది. మీరేం చేశారు? ఆ పిఎంసి అనే కార్ను కొనిచ్చారు. మరి ఆ కారు నడవాలంటే ఆయిల్ కావాలి కదా, పెట్రోల్ కావాలి కదా. మరి పెట్రోల్ ఎవరు ఇస్తారు? మరి కారు కొనడానికి మీరే ఇచ్చారు కదా. ఇప్పుడు మాంగారు అల్లుడు కారు ఇచ్చారండి, ఏమంటాడు అల్లుడు వచ్చి, ఏ మామా మంచి కారు, మస్తు కారు కొనిచ్చినావు, ఏం అల్లుడు అమ్మాయిని తీసుకెళ్తుందంటే ఏం మస్తు ఏం చేయమంటావు నన్ను? నువ్వు కారు కొనిచ్చినావు, పెట్రోల్ ఇలా నన్ను ఏం చేయమంటావు? మరి పెట్రోల్ పోయి తీసుకెళ్తా. అలా ఉంది మా పరిస్థితి. అందుకని నేను ఏమన్నా మిమ్మల్ని అందరినీ కోరికన్ను పరిస్థితి. మీరు బ్రహ్మాండం చేశారు, కారు కొనిచ్చారు, బ్రహ్మాండంగా ఉంది, కానీ పెట్రోల్ పోయాలి కదా. సో అందుకనికి ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. జయ హో పత్రిజీ, జయ హో స్వర్ణమాల పత్రిజీ, జయ హో పిరమిడ్ మాస్టర్స్, జయ హో పిరమిడ్ మాస్టర్స్, జయ హో పిరమిడ్ మాస్టర్స్. I pray స్వామివారిని to give succession of successive successes to all our pyramid masters. నన్ను తెలుగులో ఏమంటారో తెలియదు. I pray to శ్రీనివాస్ భగవాన్కి, వెంకటేశ్వర స్వామికి అర్జీ పెట్టుకుంటున్నాను, మా పిరమిడ్ మాస్టర్లు అందరినీ జీవితం మొత్తం ప్రతిరోజు ప్రతిసారి సక్సెషన్ ఆఫ్ సక్సెసెస్, వరుస విజయాలతో ఎప్పుడు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఉండాలి. పత్రికారి బ్లెస్సింగ్స్ అట్నే ఉన్నాయి, అట్నే మన శ్రీనివాసుని బ్లెస్సింగ్ కూడా తీసుకున్నాం. అరే శ్రీనివాస, థ్యాంక్ యూ వెరీ మచ్.